ఎవరికైనా బాధపడితేనే బోధపడతది అంటారు కదా! అది నిజమేనండి. ఎందుకంటే ఈ వెహికల్ చూడండి కంప్లీట్‌గా ఫ్రంట్ టైర్ అరిగిపోయి ట్యూబ్ బయటకొచ్చేసింది. అంటే ఈ వెహికల్ మా రెగ్యులర్ కస్టమర్‌దే. కానీ వర్క్ బిజీ వల్ల వాళ్ళు కావాలని చేయించుకోరు కదా! వర్క్ బిజీ వల్ల. సో, దీనికేంటంటే ఫ్రంట్ వీల్ బేరింగ్‌లో 4 కప్స్ అండ్ కోన్స్ అలానే ఇంజిన్ ఆయిల్, అట్లానే బ్యాక్ వీల్ బ్రేక్ షూస్ మార్చాల్సుంటుంది. అట్లనే ఫ్రంట్ టైర్. టైర్ అనేది ఆప్షనల్ అన్నమాట. కస్టమర్‌కి లాస్ట్‌లో చెప్పాము. "అది టైర్ బాలేదు భయ్యా" అంటే సరే మార్చేయమన్నారు. సో, 4 కప్స్ కోన్స్ మార్చాలి కంప్లీట్‌గా ఫ్రంట్ సెక్షన్ మొత్తం డౌన్ చేసి 4 కప్స్ కోన్స్ మారితే హీరో కంపెనీ ఏదైనా ఒరిజినల్ వాడతాం. నేను ప్రతిసారి చెప్పను కూడా. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. సో, అప్ అండ్ డౌన్ మొత్తం క్లీన్ చేసుకొని, గ్రీజ్ అప్లై చేసుకొని, బాల్స్ వేసుకొని, సో, అట్లనే దీనికి 21 బాల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ కూడా. మొత్తం వేసేసుకొని కంప్లీట్ చేసేసాం. ఇప్పుడేంటంటే ఫ్రంట్ వీల్ బేరింగ్స్. బేరింగ్స్ కూడా ఒరిజినల్ ఏమన్నారు కస్టమర్ కాబట్టి ఒరిజినల్ బేరింగ్స్ అయితే వేయడం జరిగింది. 6301 నంబరు. సో, ఇప్పుడు టైర్. టైర్ విషయానికొస్తే కస్టమర్‌కి చెప్పాను నాన్న ఇది చాలా రిస్క్ అమ్మా ఫ్రంట్ వీల్ ఇలా ఉండకూడదంటే, మళ్ళా అడిగి టైర్ ఎక్కించేద్దాం అనుకున్నా. కానీ మళ్ళా అడిగితే ఓకే అన్నారు. మార్చేయమన్నారు. సో, టైర్ తీసేసి దీనికి సెక్యూర్ జిఎంఎఫ్ ఐ మీన్ సీఏ టైర్ అయితే వేస్తున్నాము. సో, మీరు కూడా మీ వెహికల్ టైర్స్ గాని అరిగిపోతే దయచేసి చెక్ చేసి వెంటనే మార్చుకోండి. వేలతో పోవాల్సిన లక్షల్లో తెచ్చుకోవద్దు.